పార్ట్ 2 కి వెల్కమ్ మామ. అభిషేకం కంప్లీట్ చేసుకుని నాగదేవత చుట్టూరు 5 ప్రదక్షిణలు చేసి నాగదేవతని దండం పెట్టుకుని అమ్మ 45 రోజులు కంప్లీట్ అయిపోయింది ఆవిడకి కూడా చెప్పుకుని, సో నేను నా ఫ్రెండ్స్ తో వచ్చాను మామ. అంటే అభిషేకం కంప్లీట్ అయ్యేదాకా మనం ప్రదక్షిణ చేయడానికి లేదు. సో అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాగదేవతని దర్శనం చేసుకున్నాక అప్పుడు ప్రదక్షిణలు స్టార్ట్ చేశాం మామ. సాక్షాత్తు 11 ప్రదక్షిణలు మనస్ఫూర్తిగా మనసును లగ్నం చేసి మనసును ఏకాంతం చేసి అమ్మవారిని మాత్రమే స్మరించుకుంటూ మనసులోను మైండ్ లోను ఎలాంటి డిస్టర్బెన్స్ లో రాకుండా నిష్కల్మషంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ధైర్యంగా ప్రదక్షిణలు చేయాలి మామ. ఈ 11 ప్రదక్షిణల ప్రాసెస్ లో ఎక్కడ కూడా మైండ్ డివియేట్ అవ్వకూడదు. అవసరమైతే మనం ఈ 45 డేస్ మనం చేసిన కార్యాలు మంచి విచుడులన్నీ నెమరు వేసుకుని అమ్మ ఈ 45 రోజుల ప్రాసెస్ లో తెలిసో తెలియకో ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను నీ బిడ్డగా స్వీకరించి క్షమించమ్మా అని మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకుంటూ వేడుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ 11 ప్రదక్షిణలు కంప్లీట్ చేయాలి మామ. సో 11 ప్రదక్షిణలు కంప్లీట్ చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ ఎన్నెన్నో మైండ్ లోకి వస్తాయి. మనం 45 రోజులు ఎలాంటి ఇబ్బందులు పడ్డామా, లేకపోతే సో ఎలాంటి ఫేస్ చేసామా, పాజిటివ్ ఫేస్ చేసామా, నెగిటివ్ ఫేస్ చేసామా, ఎవ్రీథింగ్ మన మైండ్ లోకి వస్తూనే ఉంటాయి. సో అది అమ్మవారి ఇదనమాట, మాయ అనమాట అదంతా. సో దేనికైనా సరే రెడీగా ఉండి మంచిని తీసుకుంటూ చెడుని పక్కకు తోసేసి అమ్మ ఏదైనా సరే నీ ప్రసాదమే, నీ బిడ్డగా నేను ప్రసాదాన్ని స్వీకరిస్తాను అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ప్రదర్శన చేయాలి మామ. సో మళ్ళా చెప్తున్నాను మామ, ఇది నా ఒక్కడి దీక్ష అయితే కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఫాలోవర్, ప్రతి మామాస్ యొక్క దీక్ష అనమాట ఇది. సో ఇది మనందరి దీక్ష మామ. అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కరుణ, అమ్మవారి కృప, అమ్మవారి కటాక్షం నా ఒక్కడి మీద మాత్రమే కాదు, నా ఫాలోవర్స్ అందరి మీద, నా మామాస్ అందరి మీద. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో చూస్తుంటే అమ్మవారిని స్మరించుకోండి. అండ్ అలాగే మామ, ఈ అదృష్టాన్ని మీరు పొందాలి అంటే ఈ అమ్మవారి సన్నిధిలో పూజ చేయబడిన అడవి టెంకాయ విత్ సిల్వర్ కోటెడ్ అడవి టెంకాయని, అమ్మవారి సన్నిధిలో పూజించబడిన కంకణం, ఆ కంకణాన్ని అడవి టెంకాయని మీరు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కృప, అమ్మవారి శక్తి అంతటా మీ దగ్గర ఉండాలి అనుకుంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మామ. ఓన్లీ 9 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఫైనల్ గా చెప్తున్నా. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే, మీరు చూస్తున్న ఈ వీడియో లింక్ కాపీ చేసి కామెంట్ లో లింక్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన వాళ్ళని ఫైనలైజ్ చేసి ఓన్లీ 9 మందిని మాత్రమే ఫైనలైజ్ చేసి వాళ్ళకి డైరెక్ట్ డిఎం చేయడం జరుగుతుంది. అడవి టెంకాయ గురించి అండ్ కంకణం గురించి క్లియర్ కట్ గా ఉంటుంది. అండ్ క్యూఆర్ కోడ్ యాడ్ చేయబడి ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ కి ఆ 2000 పేమెంట్ చేసుకోవాలి. ఎవరైనా డిలే చేస్తే వాళ్ళు రిమూవ్ చేయబడతారు. వాళ్ళు ఆ 9 మందిలో ఉండరు. డిలే చేయబడితే పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ మళ్ళీ మాకు తిరిగి డిఎం చేస్తే వాళ్ళకి అమ్మవారి సన్నిధిలో ఆ లక్కీ విన్నర్స్ కి ఇవ్వడం జరుగుతుంది.